గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ లిస్ట్ లేదా సెకండ్ ఫేజ్ సెలక్షన్స్ ఎప్పుడు ఉండటానికి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం డిస్కస్ చేసుకుందాము. సో ప్రతి సంవత్సరం నేను అబ్జర్వ్ చేస్తుంటాను, సెకండ్ లిస్ట్ ఎప్పుడు ఇస్తాడు అంటే, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఉంది కదా, వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఏంటి అంటే వాళ్ళు జాయిన్ అవ్వాలి. అప్పుడు సెకండ్ పేజ్ గురించి వాడు వెరిఫికేషన్కి పిలుస్తాడనమాట. సో ఫస్ట్ పేజ్కి పిలిచినటువంటి స్టూడెంట్స్ యొక్క సర్టిఫికేట్లు అనేది వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే సెకండ్ ఫేజ్ గురించి వాడు కాల్ చేస్తాడనమాట. ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం గమనిస్తే, ఒకసారి ఇక్కడ డేట్స్ ఇచ్చాడు చూడండి. శ్రీకాకుళం వచ్చేసరికి 27 వరకు కూడా కౌన్సిలింగ్ ఉంది. కాబట్టి మనకు సెకండ్ ఫేజ్ సెలక్షన్ లిస్ట్ రావాలి అంటే 27 తర్వాత మాత్రమే వస్తుంది, కానీ ఈ 27 బిఫోర్ మాత్రం రాదన్నమాట. అంటే మీరు గమనించాల్సింది ఏంటి అంటే స్టూడెంట్స్, సో మీకు సెకండ్ ఫేజ్ సెలక్షన్ లిస్ట్ రావాలి అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరినైతే పిలిచారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్లు వెరిఫై చేయించుకోవాలి. వెరిఫై చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్లో ప్రాబ్లం ఉన్నా, లేదంటే వాళ్ళు అప్లికేషన్ ఇచ్చిన డేటా అంతా సబ్మిట్ చేయలేకపోయినా వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. అక్కడ కొన్ని ఖాళీలు వస్తాయి. సో వాటి కోసం అని చెప్పేసి సెకండ్ ఫేజ్ అనేది పిలుస్తాడు. కాబట్టి సెకండ్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది, లేకుంటే సెకండ్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో అది అయితే కనుక జూలైలో కష్టమే అని నేను అనుకుంటున్నాను. జూలై 30 లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అలాగ రావచ్చు. క్లాసులు కూడా ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇంకొకటి ఎక్కువ మంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తుంది ఏంటి అంటే, పిహెచ్ అండ్ ఎన్సిసి స్పోర్ట్స్ కేటగిరీ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే విల్ బి డిక్లేర్డ్ సూన్ అన్నాడు, అంటే తొందరలోనే ప్రకటిస్తాము అన్నారు. పిహెచ్, ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ కేటగిరీ ముగ్గురు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఒకటి పిహెచ్, ఇంకోటి ఎన్సిసి అండ్ ఇంకోటి వచ్చేసరికి స్పోర్ట్స్. ఈ మూడే పెండింగ్ ఉన్నాయి అన్నమాట. మిగతా వాళ్ళందరినీ పిలిచేశారు. సో కాబట్టి వీళ్ళకి కూడా బాగానే లేట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గమనించినట్లయితే కనుక మామూలుగా జాబ్ రిక్వైర్మెంట్లో చూసినప్పుడు నర్సింగ్ జాబ్స్ రిక్రూట్మెంట్ కానీ, లేదంటే మిగతా గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ చూసినప్పుడు ఏంటి అంటే, మీరు ఏవైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్లు లేదా ఎన్సిసి సర్టిఫికేట్లు సబ్మిట్ చేస్తారో కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు, అవి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్న సర్టిఫికేట్లు మొత్తాన్ని వాళ్ళు ఏం చేస్తారు అంటే కన్సర్న్ అథారిటీకి లేదంటే డిపార్ట్మెంట్కి పంపిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్లు తీసుకున్నారనుకోండి, అవి వెరిఫికేషన్ కోసం ఏం చేస్తారంటే శాప్కి పంపిస్తారు. వాళ్ళు వెరిఫై చేసి అవును ఈ సర్టిఫికేటు మేమే ఇచ్చామని క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారనమాట. ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే మినిమం ఒక 15 days పడుతుంది. రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి, లేదంటే మీ కౌన్సిలింగ్ అయిపోయిన దగ్గర నుంచి మినిమం 15 days. ఓకేనా. సో మినిమం 15 days లేదా 20 days కౌంట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలవటానికి ఇదంతా కలిసి ఎలాగ లేదన్నా కానీ మళ్ళీ ఒక 25 days వరకు పడుతుంది. సో ఆల్రెడీ మీకు ఏంటి అంటే ఒక 7 days కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 8 days పడుతుంది అన్నమాట. స్పోర్ట్స్, పిహెచ్ అండ్ ఎన్సిసి వాళ్ళకి మీకు రిజల్ట్ రావడానికి ఎలాగ లేదన్నా కానీ 1 week to 10 days పడుతుంది. కాబట్టి మీరు వెయిట్ చేయండి. సెకండ్ ఫేజ్ గురించి నేను మీకు క్లారిఫికేషన్ ఇచ్చేసాను. ఏంటి అంటే 27 బిఫోర్ అయితే సెకండ్ ఫేజ్ అనేది ఉండదు. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాడు ఒక 1 week టైం తీసుకుంటాడు. కాబట్టి నెక్స్ట్ మంత్ 3rd లేదా 4thలో సెకండ్ లిస్ట్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఓకే స్టూడెంట్స్, ఎవరైతే మా వీడియో చూస్తున్నారో మీరందరూ కూడా దయచేసి మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి. సో ఎవరైతే ఎడ్యుకేటర్స్ ఉన్నారో, సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు అక్కడ స్టార్టింగ్లోనే చూసి ఉంటారు. ఇక్కడ చూడండి, వీళ్ళు డౌట్ ఇక్కడ చూడండి. ఇతను ఎవరో మంచి డౌట్ అడిగాడు. 3 కేసులు చెప్తున్నాడు స్పోర్ట్స్ గురించి. నేషనల్ ప్లస్ మార్కులు ఇచ్చాడు.
నేషనల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ప్లస్ 480. అంటే ఇక్కడ నేషనల్కి వచ్చేసరికి 100 మార్క్స్ కలుపుతారు. 100 ప్లస్ 480 అన్నమాట. అప్పుడు ఎంత వస్తుంది? 580 వస్తుంది ఫస్ట్ క్యాండిడేట్కి. సెకండ్ వన్ స్టేట్ అంటే ఇతనికి 50 మార్క్స్ కలుపుతాడు. 520 ప్లస్ 50 అన్నమాట. ఎంత వస్తుంది? సెకండ్ క్యాండిడేట్కి 570 వస్తుంది. 570 వస్తుంది. డిస్టిక్ లెవెల్లో ఉన్నవాడికి 560 ఆల్రెడీ ఉన్నాయి. వీడికి వచ్చేసరికి ఒక 25 కలుపుతారు. సో 585 వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఛాన్స్ రావడానికి ఎక్కువ సీట్ రావడానికి ఛాన్స్ ఉందంటే థర్డ్ క్యాండిడేట్కి. డార్క్ గేమింగ్ అంటే ఇతను డౌట్ అడిగాడు, సార్ ఈ 3 కేసెస్లో అంటే ఫస్ట్ కేసు ఏంటి? నేషనల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది కానీ మార్క్స్ 480. అలాగే స్టేట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది, మార్క్స్ 520. అలాగే డిస్టిక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది, మార్క్స్ వచ్చేసరికి 560. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ రావడానికి అవకాశం ఉంది అంటే నేషనల్లో ఆడినందుకు వాడికి 100 కలుపుతారు. 100 ప్లస్ 480 ఎంత వస్తుంది? 580. స్టేట్ లెవెల్లో ఆడినందుకు 50 కలుపుతారు. 50 ప్లస్ 520 ఎంత వస్తుంది? 570 వస్తుంది. నెక్స్ట్ డిస్టిక్ లెవెల్లో ఆడినందుకు 25 కలుపుతారు. 560 ప్లస్ 25 585. సో ఈ ముగ్గురులో ఇప్పుడు ఎవరికి ఎక్కువ మార్కులు ఉన్నాయి? డిస్టిక్ లెవెల్లో ఆడిన వాడికి ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి డిస్టిక్ లెవెల్లో ఆడిన వాడికి సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్, ఇది ఒకసారి చూద్దాం. నన్ను ఒక స్టూడెంట్ కామెంట్ చేసిందనమాట. ఏమని అంటే మొత్తం 4400 సీట్లు ఉన్నాయి కదా, ఎంతమందిని పిలిచారు అని. ఇది ఇక్కడ ప్రత్యేక కేటగిరీ సీట్లు మినహాయించి 4040 సీట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించామని పేర్కొన్నారు. ఓకే, సో మొత్తం 4400 ఉంటే స్పెషల్ కేటగిరీ అంటే స్పోర్ట్స్, పిహెచ్, స్పోర్ట్స్, ఎన్సీసీ వాళ్ళని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళందరినీ పిలిచేశారు. 4040 మెంబర్స్ని ఆల్రెడీ పిలవటం జరిగిందనమాట. ఓకే, సో అయితే డేట్స్ వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ చూద్దాం. ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందన్నమాట. ఏంటి అంటే అభ్యర్థులందరూ ఉదయం 8 గంటలకల్లా ఆయా సెంటర్లకు హాజరు కావాలి. అంటే మీకు ఎక్కడైతే ఇచ్చారో వెరిఫికేషన్ ఆ సెంటర్కి ఉదయాన్నే 8 వెళ్ళిపోవాలి. తర్వాత అన్ని రకాల ఒరిజినల్ ధ్రువపత్రాలు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాలని చెప్పారు. తర్వాత చూడండి, సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం సీటుని కేటాయిస్తారు. ఆ రోజే మీకు సీటు అలాట్మెంట్ అనేది జరిగిద్ది. అయితే అది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే అడ్మిషన్ ఫీజు, రిఫండబుల్ కాషన్ డిపాజిట్ కలిపి ఎస్సీ ఎస్టీలు అయితే 3700 పే చేయాలి. మిగిలిన కేటగిరీల విద్యార్థులు అయితే కనుక 4200 పే చేయాలి. ఇది విషయం. ఎవరైతే కౌన్సిలింగ్కి వెళ్తున్నారో మీరు దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఉదయాన్నే కౌన్సిలింగ్ సెంటర్లో 8 కల్లా మీరు అక్కడ ఉండాలి. తర్వాత మీ సర్టిఫికేట్లు వెరిఫై అయిపోయిన తర్వాత మీకేంటి అంటే సీట్ అలాట్మెంట్ చేస్తారు, అంటే కన్ఫర్మ్ చేస్తారు. కన్ఫర్మ్ చేసిన సీటు మీరు వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కనుక ఎస్సీ ఎస్టీలు అయితే 3700 పే చేయాలి. మిగిలిన కేటగిరీల వాళ్ళు అయితే కనుక 4200 పే చేయాలి. అప్పుడు మాత్రమే మీకు సీట్ను వాళ్ళు రిజర్వ్ చేసి పెడతారనమాట. ఓకే, సో ఈ విషయాన్ని గమనించండి. సో ఇంతటితోటి మన స్క్రీన్ మీద ఏమైతే చెప్పుకున్నామో అవన్నీ క్లియర్ అయినాయి అని నేను అనుకుంటున్నాను. సో ఏంటివి? స్పోర్ట్స్, పిహెచ్, ఎన్సీసీ వాళ్ళకి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఒకటి. తర్వాత సెకండ్ ఫేజ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది. తర్వాత వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళు ఫీజు ఎంత పే చేయాలి, అంటే కౌన్సిలింగ్ ఫీజు లేదా వెరిఫికేషన్ ఫీజు ఎంత పే చేయాలి అనే విషయాలన్నీ మనం డిస్కస్ చేసుకోవటం జరిగింది. కాబట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి. నేను వాటిలన్నిటికీ కూడా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.